ఈరోజైతే మీకు ఒక టేస్టీ, ఈజీ అండ్ హెల్తీ స్నాక్ ఐటెమ్ అయితే చూపించబోతున్నానండి. అదేంటో కాదు, పన్నీర్ శాండ్విచ్. సో ఎలా చేయాలో చూసేసి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకు కూడా ఇది పెట్టొచ్చు. హెల్తీ, అలాగే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి. వాళ్ళు స్కూల్ నుంచి రాగానే స్నాక్ ఐటెమ్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు మిమ్మల్ని. సో ఫస్ట్ అయితే పన్నీర్ తీసుకున్నామండి. పన్నీర్ తీసుకుని చిన్న చిన్న క్యూబ్స్ కింద అయితే కట్ చేసుకుంటున్నాము. చిన్న చిన్న క్యూబ్స్ కింద అయితే కట్ చేసుకోండి. అలాగే క్యాప్సికమ్ తీసుకుని వాటిని కూడా చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాం. అండ్ డైస్డ్ చీజ్ తీసుకున్నామండి. మీరు కావాలనుకుంటే క్యారెట్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మేము ఇంకా లైట్గా సింపుల్గా తీసుకున్నాము. సో పన్నీర్ పీసెస్ని కట్ చేశాక వామ్ వాటర్లో వేసుకోండి. వామ్ వాటర్లో పన్నీర్ పీసెస్ వేసుకోవటం వల్ల అవి కొంచెం సాఫ్ట్ అవుతాయండి. అందుకే వామ్ వాటర్లో వేసుకుని ఒక 5 మినిట్స్ ఉంచుకుని పక్కకు తీసేసుకోండి. 5 మినిట్స్ తర్వాత 5 మినిట్స్ సరిపోతుందండి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. సో పక్కకు తీసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు స్ప్రెడ్ చేసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దాంట్లో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, అలాగే మీకు ఏమైనా క్యారెట్ అలా ఏమైనా వెజిటేబుల్స్ వేసుకోవాలంటే అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లోనే పన్నీర్ పీసెస్ని కూడా వేసేసుకుని లైట్ బ్రౌనిష్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అవి ఒకసారి మిక్స్ చేశాక కొంచెం పెప్పర్ పౌడర్ అయితే వేసుకుంటున్నామండి. లైట్గా పించ్ ఆఫ్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోండి. తర్వాత దాంట్లోనే కొంచెం ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అండ్ సాల్ట్ కూడా వేసుకొని ఇంకొకసారి సాట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. పిల్లలకైతే చిల్లీ ఫ్లేక్స్ తక్కువ వేసుకోండి, మళ్ళీ స్పైస్ ఎక్కువ ఉంటే తినరు కదా. సో చూసారుగా లైట్ బ్రౌనిష్ కలర్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని అవి పక్కకు తీసేసుకోండి. మరీ ఎక్కువ ఫ్రై చేసేకండి, మళ్ళీ పన్నీర్ గట్టిగా అయిపోతుంది. సో మేమైతే ఎక్స్ట్రా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటున్నాము మా కోసం అని చెప్పి. సో ఇప్పుడు దాంట్లోనే మనం డైసెడ్ చీజ్ పెట్టుకున్నాం కదా, అది వేసుకుంటున్నాం. మేము డైరెక్ట్ డైసెడ్ చీజ్ తీసుకున్నాం. మీరైతే నార్మల్ చీజ్ని తురుముకొని కూడా వేసుకోవచ్చు. దాంట్లోనే తందూరి మాయో అనే సాస్ అయితే వేసుకుంటున్నాము. ఇది మేము సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నామండి. సో అదైతే వేసుకుంటున్నాము. వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుంటున్నాం. సాస్ అంతా మొత్తం దానికి పట్టేటట్టు చూసుకొని టేస్ట్ మీకు ఇంకా సాస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ 1 స్పూన్ ఆఫ్ టమాటో కచప్ కూడా వేసుకుంటున్నాము. వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాము. మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు బ్రెడ్ పీసెస్ అయితే తీసుకున్నాము. ఒక బ్రెడ్ పీస్ స్లైస్లో పైనలాగా మొత్తం పెట్టుకుంటున్నాము. పన్నీర్ ఆల్రెడీ హీట్గా ఉంది కాబట్టి చీజ్ అది అక్కడే కరిగిపోతుంది. సో మొత్తం అంతా పెట్టుకున్నాక మీకు ఎంత కావాలితే అంత పెట్టుకున్నాక దానిపైన ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టి బాగా నొక్కుకోండి. అప్పుడు మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందన్నమాట. మీకు వీడియోలో చూపిస్తాము ఆ విధంగా. చూసారా, స్లైస్ పెట్టుకుని ఒకసారి హ్యాండ్తో గట్టిగా ప్రెస్ చేయండి, కొంచెం ప్రెషర్ పెట్టండి. సో దట్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. మీరు కావాలి అనుకుంటే బ్రౌన్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక మనం పన్నీర్ ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే కొంచెం గీ అయితే వేసుకుంటున్నాము. గీ అయితే స్మెల్ బాగుంటుంది అండ్ బ్రెడ్ కూడా టేస్ట్ అది బాగుంటుందని చెప్పి. సో ఒక సైడ్ బ్రెడ్కి ఆల్రెడీ గీ అప్లై చేస్తాం అండ్ కొంచెం ప్యాన్లో వేసుకున్నాం. సో చూసారుగా ఈ విధంగా బ్రెడ్ పెట్టేసి 1 సైడ్ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్ తిప్పుకొని ఇప్పుడు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. సో దట్ లోపల ఉన్న చీజ్ అనేది కరుగుతుంది బాగా. సో మూత పెట్టుకుని ఒక 1 to 2 మినిట్స్ కుక్ చేసుకోండి. అదర్ సైడ్ కూడా ఫ్రై అయ్యేంత వరకు. 2 సైడ్స్ ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని హాఫ్ కింద కట్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, టేస్టీ అండ్ హెల్తీ పన్నీర్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ న్యూ రెసిపీ.